రాధమ్మ మరియు కృష్ణయ్యల మధ్య ఉన్నది కేవలం ప్రేమ కాదు, అది భక్తి. రాధమ్మ కృష్ణయ్యను ఒక ప్రియుడిగా మాత్రమే కాదు, తన లోకంగా చూసేది, అంటే దేవుడిగా చూసేది. అలానే కృష్ణయ్య రాధమ్మను తన సర్వస్వంగా చూసేవాడు, అంటే రాధమ్మ లేకపోతే కృష్ణయ్య లేడు అని దాని అర్థం. ప్రతిసారి ఈ విషయం ఆయన ప్రస్తావించేవాడు. నిజం చెప్పాలంటే ఎవరి ప్రేమ గొప్పదో చెప్పలేం, కానీ ఒక సందర్భాన్ని తెలుసుకుందాం. ఒకరోజు ఎప్పటిలానే రాధమ్మ కృష్ణయ్య కోసం ఎదురు చూస్తూ ఉంది. కానీ ఈసారి కృష్ణయ్య ఆలస్యంగా వచ్చాడు. దానికి రాధమ్మ అలిగింది. అప్పుడు కృష్ణయ్యతో రాధమ్మ ఇలా అంటుంది, ఏంటి కృష్ణ, నీకేమైనా ముఖ్యమైన పనులున్నాయా? ఇంత ఆలస్యంగా వచ్చావు అని అంటుంది. ఆమె మాటలలో భావమేమిటంటే, నేను నీ కోసం ఎంతో ఆరాటపడుతున్నాను, కానీ నువ్వు నాపై అంత శ్రద్ధ చూపించడం లేదేమో అనే బాధ. రాధమ్మ మాటలకు కృష్ణయ్య బాధపడతాడేమో అని ఆమెకు తెలియకపోవచ్చు. కానీ రాధమ్మ ఆ విషయానికి ఎంత బాధపడిందంటే తనను తాను ఆపుకోలేకపోయింది. ఆమె తన బాధను మాటల ద్వారా బయటికి తెచ్చింది. రాధమ్మది అలక కాదు, నువ్వు నా వాడివి అన్న హక్కు. మనం ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నామంటే వారు మనకి దూరమైపోతారేమో అని భయం, బాధ రెండూ ఉంటాయి. అది చిన్న విషయమైనా పెద్దగా అనిపిస్తుంది. ఇక కృష్ణయ్య రాధమ్మ అన్న మాటకి తిరిగి ఓదారుస్తూ ఇలా అంటాడు, నా మనసులో నువ్వు తప్ప ఇంకెటువంటి ఆలోచనలకు తావులేదు. దీనికి అర్థం కృష్ణయ్య రాధమ్మ ఎదురుచూపులకు విలువ ఇచ్చాడు. రాధమ్మ కోసం ఆలోచించడానికే ఆలస్యమైందని చెప్పి ఆమె బాధను పూర్తిగా తొలగించాడు. ఇది నిజమైన ప్రేమలో ఉండే విలువకు ప్రాధాన్యత ఇస్తుంది. అంటే రాధమ్మ తన బాధను కొంచెం కోపంగా వ్యక్తపరిచిన కృష్ణయ్య ఆ నిమిషం, ఆ క్షణం రాధమ్మ ఏమనుకుంటుందో అని ఆమెను ఓదార్చాడు. మనుషులమైన మనం ఒకరిని నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమ ఎదుటి వ్యక్తులకు కనువిప్పుగా ఉంటుంది. అలాంటిది లోకానికి ప్రేమంటే ఏంటో తెలియజేసిన రాధాకృష్ణుల ప్రేమ వర్ణించగలమా? అది నా వల్ల కూడా కాదేమో. కానీ కృష్ణయ్య మరియు రాధమ్మల ప్రేమ ఈ విశ్వంలో లేదని మాత్రం తెలుసు. మీరు ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.